మీరు బైబిల్ని అనుసరిస్తారా మీరు? బైబుల్ నేను చర్చికి వెళ్తాను. అల్లే బైబిల్ని మీరు చదువుతారా, చర్చికి నమ్ముతారా? వెళ్తాను సార్. అరే అంటే చర్చికి వెళ్ళడం అంటే ప్రతి సండే అనుసరిస్తాను, మర్యాద ఇస్తాను. బైబిలే కాదండి, భగవద్గీత బైబిల్లో ఉందా విగ్రహారాధన నేను చదవలేదు చేయాలని? రాజా, నేను చదవలేదు, బైబిల్ చదవలేదు. మీరు బైబిల్ చదవండి ఎందుకు చర్చిలకు ఎందుకు పోతున్నారు మరి? అట్లా అది ప్రశ్న కాదు, ఇది నా ఇష్టం, వ్యక్తిగతం అది. నేను పోను నా ఇష్టము, కానీ మీరు అన్నారు కదా చర్చికి వెళ్తా అన్నారు కదా, ప్రతి సండే చర్చికి వెళ్తారు కదా. నాకు టైం దొరికినప్పుడు చర్చికి మరి వెళ్తాను. చర్చికి వెళ్తే ఆడ ఏం చేస్తారు మీరు? చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంటే ఎట్లా? మాది వేరే విధానం ప్రార్థన ఉంటుంది. మామూలుగా అన్ని చర్చిలలో బైబిల్ని చూసుకుంటా అందులో శ్లోకాలు కానీ చదువుకుంటా మా దాంట్లో ఎట్లా అంటే బైబిల్ ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా తెచ్చుకోనే అవసరం ఉండదు. చర్చిలకు వెళ్తే అక్కడ ఏదంటే కొన్ని బైబిల్ గురించి చెప్తారు, మేము ఏదో వినేస్తాం, ఆ పూజలో పాల్గొంటాం, వచ్చేస్తాం. మీకు మరేమంటే నమ్మకమా విశ్వాసమా? యేసుప్రభు తల్లి అండి ఆవిడ. అవును, మీకు నమ్మకం విశ్వాసం? నమ్మకము, యేసుప్రభు అంటే విశ్వాసమా అంతే. మాకు ముందు యేసుప్రభు, తర్వాత ఆవిడ. ముందే యేసుప్రభు, ఫస్ట్ యేసుప్రభు, తర్వాత మరియమ్మ తల్లి. మరియా కాదు, మరియమ్మ తల్లి ఆవిడ. ఓకే, యేసుప్రభు తల్లి. అవును, మరియమ్మ అంటే ముందుగా యేసుప్రభు అంటే మీకు విశ్వాసం. మరి బైబిల్ అంటే ఎందుకు విశ్వాసం లేదు మీకు? ఎవరన్నారు? నేను పెద్దగా నమ్మను, నేను చదవను. చదవను అంటే నమ్మకం లేదని కాదు, చదవను. ఒకసారి అది చదివితే బాగుండనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ ప్రాక్టికల్గా ఉండాలి. సిచ్యువేషన్స్ ఎలా ఉంది సిటీలో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎందుకు పోతారు మీరు చర్చిలకు? ఎందుకు పోతారు మీరు? ఏది మీరు చర్చిలకు ఎందుకు పోతారు ప్రతి సండే? మొక్కులు తెచ్చుకోవడానికి. ఏ రకంగా మొక్కుతారు, ఏం చెప్తారు అక్కడ? అంటే మీరు అక్కడ నుంచి ఏం నేర్చుకుంటారు చర్చ్ నుంచి? శాంతియుతం, శాంతి, సమాధానం, ప్రేమ, ఇతర పట్ల గౌరవము, ఇతరుని ధిక్కరించొద్దు, పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వాలి, చిన్నవాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాలి. ఇవన్నీ బైబిల్లో ఉంటాయా? నేను చదవలేదు అంటున్నా కదా. మీకు బైబిల్ గురించి ఐడియా లేదు? ఎందుకు సార్? చదవలేదు సార్, బైబిలే చదవలేదు. మీరు క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా? అంటే ఇండియన్. క్రిస్టియనా, హిందూనా? ఇండియన్. క్రిస్టియనా, ఇండియన్. క్రిస్టియనా, ఇండియన్. క్రిస్టియనా, ఇండియన్. అరే ఐ స్టాండ్ ఫర్ ఇండియా. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందే మాట్లాడుతున్నారు. క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా అని? క్రిస్టియన్, ఆఫ్ కోర్స్ క్రిస్టియన్. మరి బట్ కంట్రీ ఫస్ట్. మరి బొట్టు పెట్టుకుంటా అంటారు మీరు? పెట్టండి, అందులో ఏముంది? అంటే మామూలుగా మనకు తెలిసిన క్రైస్తవంలో బొట్టులు పెట్టుకోరు, ప్రసాదాలు తినదు అది. సార్ అదే అంటున్నా, అది ఇతర మతాలను అగౌరవపరచడం, అంటే మీ సెంటిమెంట్ని దెబ్బతీయడం. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే పోయేది ఏం లేదు, అవునా కదా? మీరు బొట్టు పెడితే మీ నమ్మకాన్ని నేను స్వీకరించినట్టు. మా గుడికి వస్తారా మీరు? కొబ్బరికాయలు తింటారా? ప్రసాదం కూడా ఇవ్వండి సార్. ఓకే, మీతో కూర్చొని ఇప్పుడు ఇంకో వారం మా ఇంట్లో ఒక ఎల్లం పండుగ చేసినాం అనుకో, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా, వస్తారా? సార్ సత్యనారాయణ కదా, ఖచ్చితంగా వెళ్తుంటానండి. ఓకే, మాకు అలాంటి భేదాలు లేదు, మాకనుక చాలా మందికి లేదు. అంటే మీకు కులాలు మతాలకు అతీతంగా ఉంటారు మీరు? ఖచ్చితంగా ఉంటాం. పాస్టర్ల పేర్లు చెప్పుకొని లేదంటే పొద్దున్న లేచి ఈ బైబిల్ని బోధించే వాళ్ళంతా ఎవరన్నట్టు మరి? సార్ ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు వన్ సైడ్, మీరు అన్నారు కదా వన్ సైడ్ కాయిన్, అలాంటి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉండొచ్చు, కొన్ని కేవలం వాళ్ళు బైబిల్, ఆ ప్రార్థనా స్థలాలు, అవే వాళ్ళ లైఫ్. అంటే ఇతర మతాలు గురించి బోధిస్తే ఇతర మతాల్లో ఏమో తప్పులుంది కొందరు ఉన్నారు, వాళ్ళకి అదే పని. కొందరేమో చాలా నిజంగా చెప్తున్నా, కొందరు మంచి పాస్టర్లు కూడా ఉన్నారు, చాలా మంచి పాస్టర్లు ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా చెడు పేర్లు, మంచి పాస్టర్లు కూడా చెడు పేర్లు. ఇప్పుడు మంచి పాస్టర్లు అంటే వాళ్ళు ఇతర మతాల గురించి మాట్లాడరు, దేశానికి వ్యతిరేకంగా నిలబడరు. వీళ్ళేందంటే వీళ్ళ వల్ల ఈ మంచి పాస్టర్లకు ఎంత అవమానం అంటే, ఇప్పుడు మాకు కూడా అవమానమే. ఇప్పుడు వీళ్ళంతా చేసేది క్రిస్టియానిటీకి అవమానం, క్రైస్తవులకు అవమానం. ఇది పాస్టర్లు చేసేది క్రైస్తవానికి. సార్ ఇప్పుడు రోడ్ల మీద వచ్చి ఆ శవాన్ని పిక్కు తిన్నట్టే కదా సార్. ఇప్పుడు ఆయన చనిపోయారు, చనిపోక ముందు ఒక పెద్ద మనిషి నెల్లూరులో ఆయన ఏమన్నాడు, చావాతరలో కళ్ళు గుడ్డు పీకేస్తా, నాలుక కోస్తా అని చెప్పిన తర్వాత ఆయన పాస్టర్ గారే పోస్ట్ పెట్టారు, ఏమని, నాకు ప్రాణహాని ఉంది పెట్టారా లేదా పోస్ట్లో. అప్పుడు ఒక్క పాస్టర్ని బయటకు వచ్చారా? ఒక్క పాస్టర్ని మాట్లాడినరా? స్పందించారా? అవునా కదా? ఒక్క పాస్టర్ కానీ ఒక చర్చిలో కానీ జరిగే ప్రమాదాన్ని ముందే గ్రహించిండు ఆయన. ఈయన గ్రహించిండు, కానీ ఎవరైనా సపోర్ట్ నిలబడ్డారా? అప్పుడు ఎప్పుడు నిలబడి అజయ్ బాబు గారు నిలబడ్డారా? ఓకే,
ఇంకా ఈయన కే పాల్ సార్ ఆయన కూడా నిలబడ్డారా. ఇప్పుడు తరచూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి కలిసిపోయారంట. అదే వాళ్ళు కలిసిపోయారంట, కలిసి ఇవంతా డ్రామాలు చేస్తున్నారంట. అప్పుడు ఎక్కడ పోయినారు మీరందరూ? ఆయన వేడుకున్నారు, ఆయన నన్ను చంపొద్దు అని చెప్పి వేడుకున్నారు. వేడుకున్న తర్వాత పోస్ట్ పెట్టారు నాపై ప్రాణహాని ఉందని చెప్పి. అప్పుడు ఒక్క నా పాస్టర్ బయట రాలేదు. క్రైస్తవ సమాజం ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు, సైలెంట్. ఇది బయట ఆయన చనిపోగానే వైలెంట్గా మారిండ్రు. వైలెంటే కదా ఇది. ఓకే, అలాగే ఇంకా ఇద్దరు పాస్టర్లు తెలంగాణలో చనిపోయారు, అవునా కదా, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మళ్ళీ వాళ్ళ గురించి ఒక్కరు మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మత బోధకుడు, అత్యంత ఒక క్రైస్తవానికి ఒక కుడి భుజం లెక్క ఉన్న వ్యక్తి, కావాలని చెప్పి ఈయనని హిందువులే హైందవ మిత్రులే చంపేశారని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇదే విచిత్రం. అదే సార్, ఇప్పుడు వీళ్ళు కూడా చనిపోయారు, వీళ్ళిద్దరు చనిపోయారు. వీళ్ళు కూడా క్రైస్తవం గురించి ఏ పాస్టర్ అయినా సార్ క్రైస్తవం గురించే మాట్లాడుతారు. అంతే. మాట్లాడినప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి ఎందుకు ఆరాధిస్తలేరు? వీళ్ళు కూడా యాక్సిడెంట్ చనిపోయారు, వీళ్ళు పులిమేర యువతలు చనిపోయారు, ఆ పాస్టర్ వచ్చి పులిమేర అవతలు చనిపోయారు, అంతే, ఆంధ్రలో వీళ్ళు చనిపోయారు. దాన్ని వీళ్ళు ఏం చేశారు? భూతద్దంలో పెట్టి చూపించి ప్రతిసారి మాకు మర్డర్ ఇవ్వండి, లేకపోతే మాకు అనుకూలంగా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని తగలబెట్టేస్తా అని చెప్పి ఏదా పిచ్చివాగుడు. పోస్ట్ మార్టంలో లోపల దూరి నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఏందది పిచ్చి చేష్టలు. మరి అట్లా అనుకుంటే మీరు అజయ్ బాబు ఒక్కరి మీదనే ఎందుకు పెట్టారు, ఆ మిగతా పాస్టర్లు అందరి మీద ఎందుకు పెట్టలేదంటే చాలా మంది మాట్లాడారు కదా. మెయిన్ కారకుడు అజయ్ బాబు గారు ఏం చేశారు? ఆయన డైవర్డ్. మెయిన్ కారకుడు అజయ్ బాబు. ఇంకొకసారి అజయ్ బాబు గారు అజయ్ బాబు గారు చేయబట్టే ప్రవీణ్ గారు చచ్చిపోయారని మీరు భావిస్తున్నారా? ఏది అజయ్ బాబు గారు చేయబట్టే ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అంటున్నా. అక్కడ వెళ్ళి ఏం చేశారు? అటౌట్. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు ఫస్ట్ డే మీరు మంచిగా గమనించండి, ఫస్ట్ డే పాస్టర్లు అందరూ ఏమని క్లిపే చూపించారు, పాస్టర్ గారిని ప్రవీణ్ పగడాల గారి పైన హత్య ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి పోస్ట్ పెట్టారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. పాస్టర్లే చెప్పారా లేదా? చెప్పిన వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ డే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఓకే, పాస్టర్లే కదా. అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ పోలే కదా, హిందువులు పోలేదు కదా. అక్కడ ఈ పాస్టర్లే చెప్పిన తర్వాత ఆ పాస్టర్లు ఎక్కడ? మళ్ళీ ఆ వాయిస్ ఎక్కడ? వీళ్ళే మళ్ళీ వెళ్ళి మొత్తం సీన్ అంతా డైవర్ట్ చేశారు. హిందూ సంఘాలని చెప్పి. సరే, హిందువులే చేసి ఉండొచ్చు, తేవండి, తెచ్చియండి, ఆధారాలు తేవండి. అక్కడ పవన్ కళ్యాణ్ అంటే హిందూ హత్య చేస్తే సరే నేను చెయ్యను అని చెప్పడు. ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారు నాకు ఆధారాలు తెచ్చివ్వండి, లోపలేస్తా అంటారు. అంతేగాని హిందూ చంపితే ఒక చట్టము, క్రైస్తవుడు చంపితే ఒక చట్టము. హత్య అంటారా లేదంటే ఇన్సిడెంట్ సార్, ఇన్సిడెంట్ అన్లెస్ అని అంటే పోలీస్ వారు ఇదిగోండి అఫీషియల్ గా ఇస్తేనే మనము మాట్లాడాలి, లేకపోతే దాని ప్రతి ఛానల్ ఇన్సిడెంట్ అని చెప్పాలి, పాస్టర్లు కూడా ఇన్సిడెంట్ అని చెప్పాలి. మాట్లాడే పాస్టర్లు అంతా ఏంది వీళ్ళ పంచాయతీ అంటే అన్న ఎట్లయిపోయిందంటే పొద్దున్న లేస్తే వీళ్ళు ప్రవీణ్ పగడాల గారి బండి అది కాదు, ప్రవీణ్ పగడాల గారి సైలెన్సర్ ఇది కాదు, మాస్క్ అది కాదు, లేదంటే ఆయన మందాగే వ్యక్తి కాదు, వైన్ షాప్కి వెళ్ళాడు, ఈ రకంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఒపీనియన్స్ ఏదని చెప్పొచ్చు, కానీ బహిరంగంగా విషం చిమ్మొద్దు. అవును, ఇదే చేశాడు, వీడే చేశాడు, వీడి వల్లనే అయింది, వీడు ఏదో ప్లాన్లు పన్నారంట. ఎందుకు పంటున్నారయ్యా? ఇప్పుడు అంత పెద్ద వ్యక్తే స్టేట్మెంట్ ఇచ్చిండు నెల ముందు, మళ్ళీ ఆయన ఇచ్చిన తర్వాత అసలు ఆయన గురించి ఎవరైనా మాట్లాడిండా? ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఇదే పాస్టర్లు అందరు కలిసి ఏమంటారంటే కరుణాకర్ ప్రవీణ్ పగడాల్ గారు చచ్చిపోవడానికి కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి కారకుడు, లేదంటే లలిత్ కుమార్ అనే వ్యక్తి కారకుడు, లేదంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి కారకుడు, వీళ్ళంతా కారకులు అని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళు ఎట్లా కారకులు అవుతారు? సరే, అదే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోక లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. ప్రొసీడ్ అవ్వండి. మీరు అడ్డగోళంగా వెళ్ళి ఈయన పెద్ద మనిషి కూడా ఎవరు కే పాల్ బై ఆయన కూడా వీళ్ళ హస్తం ఉంది, వాళ్ళ హస్తం, అరే ప్రూవ్ చేయండి రా నైనా. ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, కే పాల్ కూడా చుట్టం కాదు, నాకు కూడా చుట్టం కాదు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఇంకా ఇది సెన్సిటివ్ ఇష్యూ, వదులుకోరు, సింపుల్ ఎవడైనా సరే.